ఊరీము, తుమ్మీము, వీటి పేర్లు ఎప్పుడైనా విన్నారా? వీటి ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడేవారని మీకు తెలుసా? నిర్గమకాండం 28వ అధ్యాయం 30వ వాక్యంలో మొదటిసారి వీటి గురించి చూస్తాం. అక్కడ దేవుడు మోషేతో ప్రధాన యాజకుడి రొమ్మున ఉండే పతకంలో వీటిని పెట్టమని చెప్తారు. బైబిల్ పండితులు ఇవి 2 మార్బుల్స్ లాంటివి, ఒకటి గోల్డెన్ కలర్లో ఉంటే ఇంకోటి వైట్ కలర్లో ఉంటుంది అని చెప్తారు. ఇశ్రాయేలీలు దేవుని నిర్ణయం తెలుసుకోవడానికి వీటిని వాడేవారు. యెహోషువ, సౌలు ఇంకా దావీదు కూడా వీటిని వాడారు అని బైబిల్లోని సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. మొదటిసారి 586 BCలో దేవుని మందిరాన్ని బబులోను వారు పడగొట్టినప్పుడు అవి కనపడకుండా పోయాయి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 63వ వాక్యంలో ఈ విషయం రాయబడి ఉంటుంది. మొదట్లో ప్రత్యక్ష గుడారంలోని షకీనా మేఘం నుండి దేవుడు మనుషులతో మాట్లాడేవారు. తరువాత ఈ ఊరీము, తుమ్మీము ద్వారా మాట్లాడేవారు. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడారు. కానీ ఇప్పుడు చూస్తే దేవుని దగ్గర డైరెక్ట్గా మొరపెట్టే భాగ్యం యేసుక్రీస్తు వల్ల మనకు దక్కింది.